మిత్రుడు భూపతి రెడ్డి గారు చెప్పినట్టు వారి అంత్యక్రియలకు ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చడం జరిగింది. వచ్చిన రోజు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా 2 పర్యాయాలు ఉంటూ వారు మినిస్టర్స్గా రూరల్ డెవలప్మెంట్ కానీ ఇతర శాఖలు చేసిన తర్వాత ఎక్కడైతే గ్రామాల్లో అభివృద్ధి కొరకు ప్రజలకు ఉపయోగపడుతూ ఉంటాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశాం. నిజామాబాద్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ వారు చేసిన పనులు. వారు ఎన్ఎస్యు ప్రెసిడెంట్తో చేస్తూ యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్యు ప్రెసిడెంట్ కానీ పిసిసి అధ్యక్షులు కానీ మినిస్టర్ వచ్చి వారు కేవలము ఏదో నేను మినిస్టర్ అయ్యాను పిసిసి అయ్యాను అనకుండా కాంగ్రెస్ పార్టీని తేవాలి, కాంగ్రెస్ పార్టీ వస్తానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశం వారికి ఆలోచన ఉంది. కాబట్టి వారి ఆలోచనలు మేము కూడా రాజకీయాలకు వచ్చాం. 89లో 6 నేను ఒకటేసారి కాంటెస్ట్ చేశాం. ఒక యూనిట్గా ఉండేవాళ్ళం. నేను డి శ్రీనివాస్ గారు చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం. కాబట్టి మరి నిన్న వారి విగ్రహం పెట్టడం జరిగింది. దానికి పెద్దలు మన సెంట్రల్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు వచ్చి చేశారు. సంతోషం. అయినా మేమందరం అందుబాటులో లేక ఈరోజు వాళ్ళ సేవలని జ్ఞాపకార్థం కొరకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు వారి విగ్రహంకు గార్డెన్ చేసుకుంటూ వారు చేసిన సేవలని నిజామాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా విధాలుగా చేసుకుంటూ రాజకీయంగా ఎవరికి అవకాశం ఉన్నా అవకాశం కల్పించుకోవడానికి యువకులకు కూడా అవకాశం ఇచ్చాడు. కాబట్టి తప్పనిసరిగా వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలు బాగుండాలని మేము ప్రేయర్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ దాంట్లో అడిగేది ఏముంది? చూడు ఎందుకు లద్దు కాంగ్రెస్ గారు అంటేనే ఎన్ఎస్ఐ నుంచి మరి మంత్రిగా పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నో పోస్టులు చేసిన వ్యక్తి. ఆయన పేరు డి శ్రీనివాస్. మరి డి శ్రీనివాస్ గారు చనిపోయి నిన్నటికి సంవత్సరం అయింది. మరి ఇక్కడ నిజామాబాద్ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేసిన సంగతి అందరికీ తెలుసు. మరి ఆయనే ఒక విగ్రహానికి నిన్ననే అమిత్ షా గారు ప్రారంభించినారు. మరి మేమంతా కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే ఆయన పుట్టింది కాంగ్రెస్ పార్టీలో, ఎన్ఎస్ఐ నాయకుడిగా రాష్ట్రమే కాకుండా దేశంలో పేరు పొందిన వ్యక్తి. ఆ వ్యక్తికు మేమందరం కూడా ఆయన స్టాచ్యూకు పూలదండలు చేసి నిన్న ఈ ముందు ఘనంగా నివాళులు అర్పిస్తేందుకు కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నూడా చైర్మన్ రత్నాకర్ గారు, జావీద్ అక్రమ్ గారు, ఇక మిగిలిన మున్సిపల్ కౌన్సిలర్స్ అందరు కూడా పాల్గొన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.